అమ్మా కాఫీ తీసుకోమ్మా. ఏయ్, నీకసలు బుద్ధుందా? నిన్ను భార్గవి, తను కొట్టడానికి చెయ్యొత్తేవేంటి? తనేం చేసింది? లేకపోతే చూడమ్మా, నేనేమన్నా తన్ని కాఫీ అడిగానా? ఇప్పుడు చూడు, బంగారం లాంటి నా చీర పాడైపోయింది. అసలే ఇదంటే నాకెంతో ఇష్టమైన చీర, అందుకే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. అయితే దానికి తన్ని కొట్టడానికి చెయ్యతాలా? తనేమన్నా కావాలని చేసిందా? బై మిస్టేక్ వల్ల అలా జరిగింది. దానికి అంత రియాక్ట్ అవుతావేంటి? ఎవరికైనా తనని చూస్తే పాపం అనిపిస్తుంది. నీకెందుకు ప్రతిసారి కోపం వస్తుంది? తను ప్రతిసారి నిన్ను అమ్మ అని పిలిచి ప్రేమిస్తుంటే నువ్వు మాత్రం తనని ప్రతిసారి ద్వేషిస్తున్నావు. ఏదో ఊహించుకుని ఏదో మనసులో పెట్టుకుని నువ్వలా తిట్టడం భావ్యం కాదు భార్గవి. నీకిదంత మంచిది కూడా కాదు. అవునమ్మా, చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నువ్వు నా ఫ్రెండ్ మీద కోపాన్ని పెంచుకున్నావనుకున్నాను కానీ ఇంత ద్వేషాన్ని పెంచుకున్నావని ఇప్పుడే అర్థమైంది. ఇంకోసారి తన్ని ఏమన్నా అంటే నేను భరించలేను. తను నా ప్రాణం. బావుందమ్మా, నువ్వేమో నీ కూతుర్ని మందలిస్తుంటే నా కూతురేమో నన్ను హెచ్చరిస్తుంది. ఇది చాలా బావుంది. అసలు మీరిద్దరూ నన్నిలా అంటానికి ఈ రాక్షసే కారణం. అమ్మా, ఇంకొక మాట తన్నేమన్నా అంటే నేను ఊరుకోను. భార్గవి, నేను కూడా ఊరుకోను. కొంచెం పద్ధతిగా ఉండడం నేర్చుకో. సారీరా, నిన్ను హ్యాపీగా ఇక్కడి నుంచి పంపించాలనుకుంటే అనవసరంగా ఈ డిస్టర్బెన్స్ వచ్చింది. ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా తొందరగా రెడీ అయ్యిరా. వెళ్ళు. రోజీ, తనని తీసుకెళ్లి రెడీ చేయి. అలాగే అమ్మమ్మ. వెళ్ళు. రోజీ, నిన్ను చూస్తుంటే జాలిపడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే కన్న తల్లి చేత కూతురు ఈ విధంగా మాటలు పడ్డం నేనెక్కడ చూడలేదు. నాకు చాలా బాధేస్తుంది. నీకో విషయం చెప్పనా నందిని? అవతల వాళ్ళు మనల్ని తిట్టారంటే అవి మనకు దీవెనలాగా అవుతాయంట. ఇక అమ్మ తిట్టిన తిట్లు కూడా నాకు దీవెనలా వచ్చు కదా. అందుకే నాకేం బాధలేదు. సరే, అమ్మమ్మ త్వరగా రెడీ అవ్వమని చెప్పింది కదా, రా. బాబు, ఒకసారి కారు ఆపుతావా? గుళ్ళో దండం పెట్టుకొని వస్తాం. బాబా, ఎవరో రోగంతో బాధపడుతుంటే ఆ రోగాన్ని నువ్వు తీసుకుని ఆ రోగిని బ్రతికించావు. అలాగే
మా కూతురి అనారోగ్యాన్ని నీలాంటి మహానుభావులు ఎవరైనా తీసుకొని తనని బ్రతికించేలా చెయ్యండి స్వామి. పోనీ ఆ అనారోగ్యాన్ని మాకివ్వు స్వామి. మా ఆయుష్ని మా కూతురికిచ్చి తను నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా చూడు స్వామి. సుధా, వెళ్దాం పద. స్వామీజీ గారు ఎక్కడున్నారు? స్వామీజీ పూజలో ఉన్నారు. ఇప్పుడు నేను స్వామీజీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సరే, పూజ ముగిసిన తర్వాతే చెబుతారు గాని రండి. పదండి. స్వామీజీ తొందరగా పూజ ముగించేస్తే చిన్న రోజు పూర్తిగా కోలుకుందనే విషయం చెప్పాలి. ఏంటో ఈ నందినిని చూస్తేనే నాకు అసహ్యం. ఈరోజు పర్మనెంట్ గా ఈ నందిని వెళ్ళిపోతుంది కదా, అందుకే ఆ ఆనందంతోనే ఇలా అలంకరించాల్సి వస్తుంది. అమ్మా, ఇప్పుడు ఇవిడి గారికి నగలు పెట్టి అలంకరించడం అవసరమా? ఏది అవసరమో ఏది అనవసరమో నాకు బాగా తెలుసు. ఇంకోసారి నందిని విషయంలో నువ్వు నెగటివ్ గా మాట్లాడితే నేను ఒప్పుకోను. చూడు భార్గవి, నీకిదంతా చూడడం ఇష్టం లేకపోతే ఒక పక్కకెళ్ళి సైలెంట్ గా కూర్చో, అంతేగాని నాకే సలహాలు ఇవ్వద్దు. అమ్మా, ఛ! నా మాటకి విలువ లేకుండా పోతుంది. రోజీ, ఈ నగలు కూడా పెట్టి నందిని అలంకరించండి. అమ్మమ్మా, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? చూడు నందిని, నిన్నీ ఇంట ఆడపడుచుగా ఇక్కడి నుంచి పంపించాలని నిర్ణయించుకున్నాను. అలాంటప్పుడు ఈ ఇంటి హోదాకి తగ్గట్టుగా ఈ రోజీ రేంజ్కి తగ్గట్టుగా నువ్వు ఉండాలి కదా. అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను. నువ్వింకేం మాట్లాడుకు. అమ్మమ్మ ఆర్డర్ వేసిందంటే అది జరిగి తీరాల్సిందే. ఎవరికైనా వయసు పెరిగితే చాదస్తం కూడా పెరుగుతుందంటే ఏంటో అనుకున్నాను. ఒకప్పుడు ఆ అజ్జి ఈవిడి గారిని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. ఇప్పుడు గ్రానీ కూడా ఈవిడి గారిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఏంటో వీళ్ళిద్దరి క్యారెక్టర్ క్యాలిక్యులేషన్స్ ఏంటో నాకేం అర్థం కావడం లేదు.
ఆగండి. నమస్కారం అమ్మా. ఓహో, మీ కూతుర్ని తీసుకెళ్ళడానికి వచ్చారా? అవునమ్మా. ఆ, కాసేపట్లో ఆవిడ గారు ఇక్కడికి వస్తారు. ఇట్నుంచిటే తీసుకెళ్ళండి. దానికోసం మీరు లోనికి రావాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, చాలా సంవత్సరాల తర్వాత మీ ఇంటికి మీ అమ్మాయి రాబోతుంది కదా. తాను బతికినంత కాలం ఎక్కడికో దూరంగా తీసుకెళ్లి హ్యాపీగా ఉండండి. ఇంకెప్పుడు మీరు గాని మీ అమ్మాయి కాని ఇంటికొచ్చే ప్రయత్నం చేయకండి. చూడమ్మా, మీ మాటలను బట్టి చూస్తే మా కూతురు మీద మీరెందుకో కోపంగా ఉన్నారనిపిస్తుంది. ఇక మా కూతుర్ని మేము తీసుకెళ్తాం కదా, మీకే బాధ ఉండదమ్మా. ఇన్నాళ్ళు మా అమ్మాయి మాకు దూరంగా ఉంది. కొద్ది రోజుల్లో మాకు శాశ్వతంగా దూరం కాబోతోంది. అందుకే ప్రతి క్షణం మా అమ్మాయితో మేము గడపాలనుకుంటున్నాం. మా అమ్మాయి వలన మీకే ఇబ్బంది రాదులేండి. సంతోషం. ఈవిడేంటండి ఇలా మాట్లాడుతోంది? మన అమ్మాయి ఇక్కడ ఉండటం ఈవిడికి ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతుంది. ఈ నందిని ఇంటికొచ్చే ముందు నక్కతోక తొక్క వచ్చిందనుకుంటా. అందుకే అదృష్టం శనిలాగా పట్టుకుంది. పోయే ముందు మా చేత ఇంత చక్కగా అలంకరించుకుంటుంది. అయినా ఈ రోజుతో ఈ దరిద్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా. ఏంటి డాక్టర్ గారు ఇలా వచ్చారు? స్వామి, లక్ష్మీ గారి మనవరాలు చిన్నరోజుకి సంబంధించిన రిపోర్ట్స్ గురించి ముందుగా మీకే చెప్పమని నాకు చెప్పారు కదా, అందుకే ఆ రిపోర్ట్స్ తీసుకొని వచ్చాను స్వామి. స్వామి, తనకి ముందు పరీక్షలన్నీ చేశాక తను ఎక్కువ కాలం బ్రతకదని మాకు రిపోర్ట్స్లో తేలింది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పిలిపించి పరీక్షలన్నీ చేశాక అందులో ఏ ప్రాబ్లం లేనట్టు తేలింది. డాక్టర్, అసలు ఈ వండేంటో అర్థం కావడం లేదు. చూసారా ఇది? అసలు నందినికి సంబంధించిన బ్రెయిన్ స్టెమ్ ఎంత యాక్టివ్గా రెస్పాండ్ అవుతుంది. చనిపోతుందని అనుకున్న అమ్మాయి ఇలా క్యూర్ అవడం మన హాస్పిటల్ హిస్టరీలో ఫస్ట్ టైం. అంటే ఆ అమ్మాయి పూర్తిగా కోలుకున్నట్టేనా? అవును స్వామీజీ, అమ్మాయి పూర్తిగా కోలుకున్నట్టే. నిజం చెప్పాలంటే వైద్య చరిత్రలోనే ఇదొక వండర్. తను లేకపోతే నేనుండలేను. కావాలంటే నా ఆయుష్ పోయినా పర్వాలేదు. తను మాత్రం పూర్తి ఆయుష్తో ఉండాలి. అదే నా కోరిక స్వామి. లక్ష్మి, నీ మనవరాలు బ్రతకాలని నువ్వు బలంగా కోరుకున్నావు కాబట్టి ఈరోజు నీ మనవరాలు పూర్తిగా కోలుకుంది. ఇదంతా దైవలీల. నందిని, ఇలా అలంకరించుకుని వెళితే నీకు దిష్టి తగులుతుంది. ఉండు, కాటుకు తీసుకొస్తాను. చూసావా అమ్మమ్మ, నందిని పేరు వింటేనే ఎంతో కోపంగా చూసే వదినా ఇప్పుడు ఎంత ఆనందంగా నటిస్తూ అలంకరిస్తుందో చూడు.
ఏం లేదు రోజీ, ఈ ఇంట్లో తనకున్న శత్రువులో ఒక శత్రువు వెళ్ళిపోతుంది కదా, అందుకే అలా నటిస్తూ అలంకరిస్తోంది. అమ్మమ్మ, మీరందరూ కలిసి ఇలా అలంకరిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి రోజు మళ్ళీ నా జీవితంలో రాకపోవచ్చు. బాగానే ఆలోచించావు నందిని. పోయేదాకా ఈ ఒక్క రోజును గుర్తు పెట్టుకుని హ్యాపీగా గడుపు. చూడు నందిని, ఇప్పుడు జరుగుతున్న దాన్ని చూస్తూ ఆనందపడాలి గాని జరగబోయేదాన్ని తలుచుకుని బాధపడకూడదు. నువ్వలా బాధపడితే మేము బాధపడాల్సొస్తుంది. వద్దు, మీరెవరు బాధపడద్దు. నేను హ్యాపీగానే ఉంటాను. అవును, నందిని అమ్మా నాన్నలు ఈ టైంకి రావాలి. వాళ్ళు వచ్చుంటారా? ఆది ఆది అమ్మా చెప్పండమ్మా. ఆది, నందిని వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారా? వచ్చారమ్మా, కిందున్నారు. అవునా? చూసావా నందిని, మీ అమ్మా నాన్నలు రాగానే నీకంటే ఎక్కువగా రోజీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎలా వెళ్తోందో. వాళ్ళు మా అమ్మా నాన్నలు కాదమ్మమ్మ, తన అమ్మా నాన్నలు. అందుకే అంత హ్యాపీగా వెళ్తోంది. సరే, తన మనవరాలు పూర్తిగా కోలుకుందని వెంటనే లక్ష్మికి చెప్పాలి. వెళ్దాం పదండి. స్వామి, లక్ష్మి గారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఆవిడ స్పృహలో లేరు. చెబుతాను పదండి. అలాగే స్వామి. అమ్మా, నాన్న, అమ్మా, నాన్న. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, నువ్వు మమ్మల్ని అమ్మా నాన్నని పిలుస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అవునమ్మా, మా కూతురు నందినియే అలా పిలుస్తోందేమో అనిపిస్తోంది. నేను కూడా మీ కూతురునన్నే కదా, నాకు భోజనం తినిపించారు. అయినా ఇదేంటి, మీరు బయటే ఉన్నారు? లోపలికి రండి, రండి. పర్వాలేదమ్మా, మేమిక్కడే ఉంటాం. మా నందిని వస్తే ఇట్నుంచి ఇటే తీసుకెళ్లిపోతాం. అయ్యో, నందిని ఇక్కడికి రావడానికి ఇంకా టైం పడుతుంది. ముందు మీరు లోపలికి రండి. రండి అమ్మా, రండి అ- రండి. కూర్చోండి. పర్వాలేదమ్మా. పర్వాలేదు, కూర్చోండి కూర్చోండి. మీరు కూర్చోండి, నేను జ్యూస్ తీసుకొస్తాను. రోజీ, నేను కావాలని వీళ్ళని బయట నిలబెడితే నువ్వేంటి వీళ్ళని లోపలికి తీసుకొచ్చి మర్యాదలు చేయాలని చూస్తున్నావు? ఏంటి, నువ్వు కావాలని వీళ్ళని బయట నిలబెట్టావా? అవును. ఎందుకు ఎందుకు వాళ్ళని బయట నిలబెట్టావు? అసలు ఏమైందమ్మా నీకు? ఇంత అరాచకంగా దుర్మార్గంగా ఆలోచిస్తున్నావు?
వాళ్ళ కూతురు కోసం ఇక్కడికి వచ్చారు గాని ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ అవ్వడానికి కాదు. అలాంటి వాళ్ళ మీద నువ్వెందుకు అక్కస్తూ ఉన్నావు? అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? ఇంకోసారి నా ఫ్రెండ్ విషయంలో వీళ్ళ విషయంలో ఇలా ప్రవర్తిస్తే నేను ఊరుకోనమ్మా. ఏంటి రోజీ, వాళ్ళ ముందు కన్నె తల్లిని పట్టుకొని ఇలా నిలదీస్తావా? నువ్వు తప్పు చేశావు కాబట్టి ఇలా నిలదీస్తున్నాను.